నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. దంజాల్ గారు నాకు అల్లుడవుతాడు. మన విశ్వనాథ్ గారి సీనియర్ అసిస్టెంట్. జంజాల గారు అయ్యో సుపరిచితులు జగమెరిగిన. నాకు సొంత అంటే గంగలూరు రాజమండ్రి తాలూకు కాబట్టి మా బావగారి తాలూకు నుంచి అక్కడ నుంచి పూర్ణయ్య గారు ఈజ్ ఎంఏ ఎల్ఎల్బి లాయర్. బట్ జన్మలో ఏది లా చేయలేదు, అంటే ప్రాక్టీస్ చేయలేదు. సంపాదన అంతా ఇది పొలాలు, తర్వాత కొబ్బరికాయలు, బొండమూరు లంకెళ్ళు, అంతే లంకే కదా మొత్తం అంతా కొబ్బరికాయలని. అంచేత సంవత్సరానికి ఒకసారి మన ఇంటికి వచ్చిన తర్వాత భోషణంలాగా సంవత్సరానికి నేను చూస్తుండేది లెక్క పెట్టుకొని తెల్లటి మల్లు చీరలు, తర్వాత సెంట్లు, తర్వాత పిల్లలకి ప్యాంటు షర్టు అని. నేను అడిగేదాన్ని మా మదర్ని, ఎందుకమ్మా ఇంత పెద్ద పెట్టెలు అంటే సంవత్సరానికి ఒకసారే కొంటారట ఆ రోజుల్లో. కూర్చోండి మనం అనుకుంటే ఈ డ్రెస్ దీనికి బాగుండదే, రేపు మ్యారేజ్కి వెళ్ళాలంటే అట్టా 5,000 అయితే ఇందులే కొనేద్దాం. కొనే తర్వాత కొంపలో ఉంటుంది. అది ఎప్పుడు రిపీట్ చేస్తాం మనకు తెలియదు. అవును, అది మళ్ళీ పాత పడితే దానికి కట్టుకోవాలనిపించదు. అవును నిజం. నేనేం చేస్తున్నానంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో హ్యాపీ. నా క్లాస్మేట్స్ ఎవరైనా చీర బాగుందంటే తీసుకో. I said, this is lovely. I said, go ahead. So I ask them to pick them up, whatever they want. అంటే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్. బేసికల్ వాట్ దే సేస్, నేను చోట కూర్చోలేను. తర్వాత ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ అన్నెసెసరీగా ఇవాళ భోజనం చేశానంటే వాట్ ఈస్ ఇట్ ఐవ్ డన్. మా సిస్టర్కి ఉంది హ్యాబిట్. ఇవాళకి నువ్వేం సాధించావు, నువ్వు భోజనం చేసావు, నిద్రపోతావు. లేకపోతే ఏదైనా సొళ్ళు కప్పులు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అమ్మా అమ్మా అని చెప్పవే, ఇంతే కదా. సో దే సంథింగ్ ఎల్స్ యూ హ్యావ్ టు లర్న్ సంథింగ్ విచ్ యూ డూ నాట్ నో. వాట్ ఎవర్ ఇట్ ఇస్. సపోజ్ నేను గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ కూర్చుంటాను సార్, సరీరిగా ఇవన్నీ అక్కడికి వెళ్ళి కూర్చుంటా. సో దట్ ఐ కెన్ ప్రాక్టీస్. నేను ఒకటైతే ప్రాక్టీస్ చేస్తానో చేయను, లేకపోతే పక్కన నుంచి ఏమిటని తొందర అంటారు. సో మెనీ థింగ్స్. అది అంటే మీకు ఒక మనిషి పైకి రావాలంటే ద హోల్ యూనిట్ మేబీ అండర్స్టాండింగ్గా ఉండాలి. దానికి తగ్గట్టు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు రావడానికి చూసి సంతోషపడాలి. ఇంకోళ్ళు ఇంతకన్నా మెరుగ్గా ఉంటే ఇంతే వచ్చిందే, ఇంతకన్నా బెటర్గా సాధన ఉంటే బాగుంటే అనేది మంచి మనస్సు ఉండాలి. నక్రోధ నా వాత్సల్య లోభో నా అశుభామతి ఉండకూడదు. అది ఎందులోదో మీకు తెలుసు. అవును, రైట్. సో నేను స్టాప్గా ఎంగిలి మింగకుండా మాట్లాడుతాను కాబట్టి ఇంకేదైనా ఫర్దర్గా మీరు ఏదైనా తిరుమలాంబ గారు అని పిలిస్తే మీరు పలుకుతారా? తిరుమలాంబ గారు అని పిలిస్తే. తిరుమలాంబ గారా? మీకు 2-3 పేర్లు ఉన్నాయని. తిరుమలాంబ అంటే తిరుపతి దేవస్థానానికి స్థలం ఇచ్చినందుక తిరుమలాంబ గారు అని మీకు పేరు ఉండిద్దమ్మా ఫస్ట్లో? లేదు లేదు, మీకు 2 పేర్లు మారి తర్వాత కాంచన అయ్యారు మీరు అని. లేదు, వసుంధరాదేవి ఒరిజినల్ తాతయ్య గారు వాళ్ళు పెట్టింది. అంతకు ముందు తిరుమలాంబ అని కూడా పేరు ఉండేది అంటారు, నిజం కాదమ్మా? లేదు, వసుంధరాదేవి అమ్మ వాళ్ళు పెట్టిన పేరు అయితే. తర్వాత ఆయనకి డైరెక్ట్ శ్రీధర్ గారి ఏంటంటే వైజయంతి మాల మదర్ వెరీ బిగ్ ఆర్టిస్ట్, ఇస్ గజల్ సింగర్. చాలా బాగుంటారు ఆవిడ, పాడతారు. మంగమ్మ సదని జెమినీ స్టూడియోస్ పెద్ద కన్సర్న్స్లో వర్క్ చేశారు ఆవిడ. ఆయన అప్పట్లో ఇప్పుడు మరీ వచ్చిన పేర్లు నిక్కీ. ఇప్పుడు కల్పకం అంటే కప్పుని ఇంట్లో పిలుచుకుంటారండి, పాప అంటారు, లేకపోతే బేబీ అంటారు. చిన్న పేర్లని ఆ పేరు పెద్ద పేరే. మామూలుగా అయితే బడి కమలా, కామాక్షి, మీనాక్షి చూడండి మనం పాత. అవును, అది దాని యొక్క ఒరిజినాలిటీ ఫామ్ పోగొట్టి ఇంతే పెట్టి పిలుస్తారు. పెట్టినేమంటారు అంటే ఏంటంటే మన ట్రెడిషన్కి పనికిరాంది. అది ఉంటే చివరిదన్నా పెట్టు, కుమారి అనో, దేవి అనో, మాల అనో, ఏదైనా ఒక ఫినిషింగ్ కావాలి కదా, అట్లా చేయకూడదట. అందుకని ఈయనేం చేశారంటే ரொம்ப పెరుసా இருக்குது పేరు. ఇట్స్ ఎ లాంగ్ వసుంధరాదేవి అంటే పెద్ద. బట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ పెద్ద వాళ్ళు ఆర్టిస్టులు అయిన తర్వాత వాళ్ళు వైజయంతి మాల, సరోజాదేవి గారు, తర్వాత ఇంకే చాలా పొడుగైన పేర్లన్నీ ఉన్నాయి కదా చాలా వాటిలో, ఇంత పొడుగు. ఆ తర్వాత ఫాదర్ మేలు, ఇంకెవరు సర్నేమ్స్, ఇవన్నీ. అప్పుడు నేను అనుకున్నా ఆ రోజుల్లో దే వాంట్ ఓన్లీ దిస్ మచ్ ఆఫ్ నేమ్. కాంచన, శివాజీ, ఎంజీఆర్, ఎన్టీఆర్. సో ఫుల్గా ఎన్టీఆర్ అంటే చాలు. ఇప్పుడు మాకు డ్రామాల్లో అట్లా ఏదో ఒక తమాషా జోక్ వచ్చింది, అతనికి ఏదో ఫంక్షన్ చేస్తే ఏఆర్ఎస్ అని
ఏనా నీ ఎప్పుడు చూసినా 3 అంత పేరు సున్నాదాం పోస్ట్ మ్యాన్ కరెక్టాக పోమా అంటే అది సరి. అంత పొడుగు పేరు పెడితే తెలీదు వాడికి. ఆ 3 లక్షణాలు ఉంటే కరెక్ట్గా వాడు పోయి అడ్రస్ చేస్తారంటే న్యాచురల్ ఇట్స్ జోక్ కదా. అంటే ఫుల్ నేమ్ అక్కర్లేదు, అబ్రివియేషన్స్లో తెలిసిపోతుందంటే ఎంత గొప్ప విషయం అయి ఉండాలి ఆ మనిషి. అవును అవును. సో దట్స్ ఎ క్రెడిట్ ఫర్ ది పర్సన్ హూజ్ ఇన్ దట్ అడ్రస్. రైట్ కదా. కరెక్ట్ అమ్మా. మీకైతే మరి కాంచనా అని పేరు పెట్టింది ఎవరు? మన డైరెక్టర్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు. దట్ వాజ్ ది ఫస్ట్ టైం ఐ థింక్ మన ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు కావాలి అని. నేను ఎయిర్లైన్స్లో ఉండగా మెనీ పీపుల్ ఆర్ వాచింగ్. దిలీప్ కుమార్, రాజ్ కపూర్ వాళ్ళందరూ అడుగులుగా ఐ నెవర్ యూస్ టు బి బాదర్డ్ అబౌట్ దెమ్. అంటే ఆ రోజుల్లో వీ హార్డ్లీ హ్యాడ్ 600 రూపీస్ అండి మాకు ఎయిర్లైన్స్లో అప్పట్లో ఇచ్చేది. ఓటీ గీటీ అన్నీ కట్ చేసి అంతా జీతం 600 జీతం. అంటే అప్పట్లో కూరగాయలు కానీ ఇల్లు కానీ బాకీలు కానీ అన్నీ ఎట్లా ఉండేది తెలుసా. ఇటు పెద్ద హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా అట్లా విరవగలేదు. అంటే దట్ యూనిఫామ్ దట్ గత్ యూఆర్ ఇన్ ద గవర్నమెంట్, క్వాజీ గవర్నమెంట్ అప్పట్లో, ఎయిర్ వైస్ మార్షల్ వీళ్ళందరూ. సో వీ గెట్ 5 stars, ఫుడ్ గిడ్డు ఆన్ అ బిగ్ స్కేల్ ఉంటుంది. విఐపీస్. యూ యూస్ టు వేర్ సారీస్ కదమ్మా అప్పుడు? సారీస్ నేను వచ్చినప్పుడు వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ చీఫ్ హోస్టెస్ ఆఫ్ బాంబే. ఆవిడంతే దేవి వసుంధర, యూ విల్ హ్యావ్ టు go in for sarees because now internationally people want sarees. They are not interested in your cap and skirt. They have the tradition. They feel India should have girls with. But before that you wore a skirt, amma? You never. నేను ఎంటర్ అయిన తర్వాత within the second year, first yearలో సారీసే స్టార్ట్ అయిపోయింది. వింటర్ సీజన్, సమ్మర్ సీజన్కి వెరైటీస్ ఇచ్చేవాళ్ళు. అలాగా వేరియస్ డ్రెస్సెస్ అండ్ వింటర్ బ్యాగ్, వింటర్ గ్లేజియర్, బ్యూటిఫుల్ గ్లేజియర్స్. నేను మన వాళ్ళ ఇంట్లోకి వెన్ ఐ రిటైర్డ్, ఐ వాలంటరీ రిటైర్మెంట్ చేసుకున్నాను. ఎందుకంటే ఐ వాజ్ సపోజ్డ్, ఎందుకంటే వీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ స్పెల్ మై ఫాదర్. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఆయనకి చాలా పెద్ద ఫ్యామిలీ విత్ లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ ఒంగోలు, కరవది, చాలా పెద్ద. అంటే మేము డైమండ్స్లో పుట్టి పెరిగి, అంటే మాకు అలవాటు అయిపోయి అది పోయిందే లేదే అన్న ఫీలింగ్ లేకుండా నేను మా సిస్టర్ కూడా. ఇప్పుడు సపోజ్ యూ సీ డైమండ్స్ అన్న సారీ, ఇట్ ఈస్ జస్ట్ నార్మల్. వీ డోంట్ ఫీల్. ప్రాబబ్లీ అమ్మవారి మీద ఉంటే కూడా అట్లా చూస్తామేమో. బట్ నార్మల్లీ వెన్ వీ సీ అనిపిస్తుంది. బికాస్ వీ సీన్ మాకు ఒక్కొక్క డాన్స్కి ఒక్కొక్క ఐటెంకి వీ కమ్ సీ బాపాలాల్, దే ఆర్ సపోజ్ టు బి ది ఫేమస్ జ్యువెలర్స్. అమ్మ, చాలా ఐశ్వర్యంతో కూడిన జీవితం, బాల్యం అంతా చూసిన తర్వాత ఒక్కసారిగా కష్టం వచ్చినప్పుడు కుటుంబంలో మీరు చదువు మానేయవలసిన పరిస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితుల్లో మరి ఈ ఉద్యోగం వచ్చినప్పుడు మామూలుగా సంప్రదాయ కుటుంబాల్లో కొద్దిగా ఎయిర్ హోస్టెసా, సినిమానా అంటే వెనకాడతారు. మీకు ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఎవ్వరు పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఇది ఎట్లా ఉందంటే, ఒక అన్నోన్, మీకు జీవితంలో కష్టం అనేది బాగున్న వాళ్ళు సరే, బాగా లేని వాళ్ళు సరే, చదువు ఉన్నవాళ్ళు సరే, చదువు లేని వాళ్ళు సరే, బీద సాదా అనేది. అంటే మీకు ఏజ్ అడోలెసెన్స్ అంటే ఏంటి, 15, 14, 15, 16 వస్తున్నప్పుడు మీకు ఇంట్లో అన్ని రకాలుగా బ్రేక్ అయిపోయిన తర్వాత అది పుల్అప్ చేయడం మెంటల్గా ఏమవుతుందంటే, పెద్దవాళ్ళకి వాళ్ళు డౌన్ అయిపోతారు. అయినప్పుడు కొడుకులు ఉంటారు, లేకపోతే మనవాళ్ళు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, మేమిద్దరం ఆడపిల్లలు ఇద్దరమే. సో దట్ మాకేంటంటే, నేను ఆల్రెడీ అప్పటికి 15, 16 అంటే నియరింగ్ ది మెజారిటీ అనమాట. ఫాదర్ వాళ్ళు డిఫికల్టీస్లో ఉన్నప్పుడు ఐ డి నాట్ నో వై సో మెనీ పీపుల్ యూస్ టు కమ్. అంటే యూ పే మీ, యూ హ్యావ్ టు పే మీ 10,000, 15,000 అందరు. నేను ఐ యూస్ టు ఆస్క్, ఎందుకు వీళ్ళందరూ వస్తారు నాన్నగారు అంటే? అప్పులు. అప్పు అంటే ఏంటి నాన్నగారు నాకు తెలీదు. అప్పు అంటే ఎవరికన్నా మనం అవసరానికి తీసుకుంటే అది వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్, మంది కాదు కదా. ఓ అట్లా ఒకటి ఉంటుందా? ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పుడు మా ఇంటి పక్కన వివి గిరి గారి ఫ్యామిలీస్ అంతా ఉండేవి. ఆయన వాళ్ళు కాంగ్రెస్లో అట్లా ఆయన జైలుకి పోవడం రావడం,
తర్వాత మన ఇంట్లోనేమో ఒంగోలు కరవద నుంచి బస్తాల బస్తాల చింతపండ్లు, ఉప్పులు, బియ్యాలు, అంటే ఆ లక్ష్మీ తాండవం ఆడుతుంది. తర్వాత సొరుగులు వరుసన ఉంటే అప్పుడు ఇంతంతలా కాయిన్స్, రూపాయలు, 2 రూపాయలు, 5 రూపాయలు ఇంతంతలా మూటలు ఉండేవి. ఓ పక్క నుంచి నేను, ఓ పక్క మాకు యాదవులు ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. దే ఆర్ ఆల్ what is immigrated or brought back by Gandhiji to India. Those were the days. వాళ్ళు ఎందుకు మన ఇంటికి వచ్చారో, ఎప్పుడు ఎట్లా మన ఇంట్లో అలవాటు అయ్యారో అంటే ఐ డు నాట్ నో ద బేస్. బట్ 12 మంది మన ఇంట్లోనే ఉండేవాళ్ళు అన్నీ. ఆమెకి గిరిగారి మిస్సెస్కి, వాళ్ళకి ప్రసవానికి వాటికి వెళ్ళినప్పుడు మేమందరం వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అమ్మాయి తాల్పాకులు డబ్బులు లేవంటే అట్లా ఇట్లా తీసి ఇట్టుపోసేవాళ్ళం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.